ఇందుకోసమే కదా ప్రీ ప్లాన్డ్ గా మావయ్య గారిని అత్తయ్య గారిని నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఇంకా ఏంటి చూస్తున్నావు? పాడలేదు, వెళ్ళి బయటికి. ఒక్క నిమిషం నేను లేటుగా వచ్చుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఇంకా పంతులు గాని బాబు తను తల్లిగా కాదు నీ భార్య స్థానంలో కూడా కూర్చోవాలని ఉంటే పెళ్లి కూడా చేసుండేవాళ్ళు మీరు. అమ్మ మహాతల్లి, ఒంటరిగా ఉండలేకపోతే వేరే వాళ్ళ మొగులని తగులుకోవటం ఎందుకు? ఎవడో ఒకడు పెళ్లి కాని వాడు ఉంటాడు కదా, వాడిని తగులుకోవచ్చు కదా. ఏంటి కోపం వచ్చిందా తమరికి? ఇప్పటి వరకు నోరు తెరవలేదు, మరిప్పుడు చేయెత్తారు. ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో? అసలు వీళ్ళందరినీ కాదు నిన్ననాలి బావా. వీళ్ళంతా కలిసి ఈవిడ గారి పక్కన కూర్చోమన్నారే అని అనుకో. మరి నీ ఆలోచన ఏమైంది? ఆయన నా పిచ్చి కాని ఈవిడ గారు ఇంటికొచ్చిన దగ్గర నుంచి తన వెంట తిరుగుతూ మాట్లాడటానికి చూసిన మీరు ఇప్పుడొచ్చిన అవకాశాన్ని అల్లుకుపోతున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు నేనెందుకు నీకు నచ్చటం లేదు? నేను నువ్వు ఇష్టపడి తాళి కట్టిన భార్యని కదా. చెప్పు బావా, చెప్పు. మాట్లాడవేంటి బావా? ఓహో, అయితే ఇప్పుడు నేను అడిగినవన్నీ కరెక్టే కదా. అందుకే మీకు నోరు లేవట్లేదు కదా. అదే నా తప్పు ఉంటే నన్ను ఎప్పుడు వదిలించుకుందామని చూస్తారు కదా. వెళ్ళండి ఇక్కడి నుంచి, అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? నన్ను చంపేసి నా స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావా? సుహాసిని, రాఘవ,
అలేఖ్య నువ్వు బాగు బావా. అనవసరంగా బావగారు వాళ్ళ చేత దత్తత ఇప్పించాం. వదిన వాళ్లతో ఇప్పించుంటే బాగుండేది. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇంకా పాపకొచ్చే ఇబ్బంది ఏమీ లేదనుకున్నాం. కానీ చివరి నిమిషంలో అంతా నాశనం అయిపోయింది. ఆ తప్పంతా నాదే మాధవ్. సుహాసిని చేతుల మీదుగా దత్తత ఇప్పించాలి అనుకోవడం వల్లే ఇదంతా జరిగింది. లేదంటే అలేఖ్య చూస్తే మాత్రం ఏమవుతుంది? ఆ స్థానంలో ఇంకెవరన్నా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు కదా. లేదు భూమి, మనం చెయ్యాలనుకున్నది మనం చేశాం. ఏం జరగాలని రాసి పెట్టుందో అదే జరిగింది. అందరూ మనస్ఫూర్తిగా చేసుంటే ఏ ఇబ్బంది లేకుండా జరిగేదేమో. నిజానికి అన్నయ్యకి పాప దత్తత ఇవ్వడం ఇష్టం లేదు కదా, అందుకే ఇలా జరిగిందేమో. బావగారికి ఇష్టం లేకపోయినా ఆయన ఒప్పించే కదా ఇదంతా చెయ్యాలనుకున్నా. ఈ ఇంట్లో ప్రతి సమస్యకి ఒకే కారణం అవుతుంది, అది అలేఖ్య. బయటికి వెళ్లిన అలేఖ్య సడన్ గా రిటర్న్ రావడం ఏంటి? కార్యక్రమం పూర్తవుతుంది అన్న చివరి క్షణంలో తనొచ్చి ఆ దత్తత కార్యక్రమాన్ని నాశనం చేయడం ఏంటి? దత్తత కార్యక్రమం చెడిపోవడం ఒక ఎత్తు అయితే, అన్నయ్య పక్కన సుహాసిని ఎందుకు కూర్చుందనే దానికి సమాధానం చెప్పలేకపోయాం. ఆ గొడవ అంతటితో ఆగిపోయింది. అందుకు సంతోషపడు. అది నిజమే మాధవ్. అలేఖ్యకి ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలిసిన విషయాలు ఏమీ తెలియకూడదు. సుహాసిని బావగారు ప్రేమించిన అమ్మాయి అని కాని, బావగారు తాళి కట్టారని కాని, ఆ బిడ్డ వాళ్ల బిడ్డ అని కాని, వీటిల్లో ఏ నిజం తెలిసినా సుహాసిని సంగతి తర్వాత, ముందు ఈ ఇంట్లో వాళ్ళని ఎవరినీ బ్రతకనివ్వదు. ఏంటి ఏంటి మీ ప్లాన్? అదేం లేదలేఖ్య, ఏదో ఏం లేకపోవడం ఏంటి? నాకేం తెలియదనుకున్నావా? మీరు చెప్పకపోయినా ఎవరు ఒకరు చెప్తారు కదా.